ఓకే ఓకే సో మాట్లాడతావా? ప్రజాగళం కొవ్వూరు ఎన్నోసార్లు వచ్చాను, కానీ మా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం చూస్తున్నాను. యువత మిమ్మల్ని చూసినప్పుడు నాకే అనిపిస్తుంది, ఏమాత్రం అనుమానం లేదు, గెలుపు మనదే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీటింగులకి 1500 బస్సులు పెట్టి అద్దె మనుషులు తీసుకొస్తే మీటింగ్ ప్రారంభం కాకమునిపే పారిపోతున్నారు. ఇక్కడ మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎప్పుడెప్పుడు 13 మే వస్తుందా 2 బటన్లు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అడ్డా మన కొవ్వూరు. కొవ్వూరులో మళ్ళీ నాటి ఊపు కనపడుస్తా ఉంది, ఆ కసిమిలో కనపడుస్తా ఉంది. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గట్టి సంకల్పం. మిమ్మల్ని చూస్తే నాకు అర్థం అవుతా ఉంది. దారిలో వస్తా ఉంటే చూశాను మా ఆడబిడ్డల అభిమానం, చిన్నారి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను. ఇప్పుడే ఆ పాపను చూడండి, తెలుగుదేశం పార్టీ కండువా మెడలో వేసుకుని తల్లి భుజాలపైన ఎక్కి, చంద్రన్న మా భవిష్యత్తు మీదేనని ఆ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఉత్సాహంగా వచ్చే పరిస్థితి వచ్చారు. రాజకీయ గాలి వీస్తా ఉంది, మారుతా ఉందా లేదా? జనంలో ట్రెండ్ మారింది, జగన్ బెండు తీయడం ఖాయం, నిర్ణయం అయిపోయింది. అవునా కాదా? ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనిషికి అహంకారం పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి అహంకారంతో విధ్వంస పాలకుడుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మీ భవిష్యత్తును అంధకారం చేశాడు, మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశారు. అలాంటి చిన్న పిల్లల పెద్ద అయితే ఇక్కడ ఎడారిగా మిగిలిపోతుంది, ఆంధ్రప్రదేశ్ శ్మశానంగా మిగిలిపోతుంది. అందుకే మిత్రపక్షాలతో వచ్చాం, కూటమిగా ఒక జట్టు కట్టాం. జనసేనకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జనసేనకులు హుషారుగా ఉండండి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు, ప్రజల కోసం వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మొట్టమొదట ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొవ్వూరు సభ ద్వారా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్క బీజేపీ, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రంలో బీజేపీ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ వచ్చే పార్టీ బీజేపీని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ప్రజల్ని గెలిపించడానికి, మీకు న్యాయం చేయడానికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఒక జట్టుగా ఇక్కడికి వచ్చాం. ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతున్నా.
ఆశీర్వదిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నారు పురంధేశ్వరి గారు. జనసేన అభ్యర్థులు ఇద్దరు పోటీ చేస్తున్నారు. రాజానగరం ఏ నియోజకవర్గం, ఇంకోటి నిడదవోలు, కడం 5 ఇంకొక సీటు బీజేపీకి ఇచ్చాం కానీ అది ఇంకా డిసైడ్ కాలేదు. కడం సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూసి నన్ను ఉత్సాహపరచడానికి మీరు ఇక్కడికి వచ్చారు. చంద్రన్న సాగిపో, మీ ఎంట మేము ఉన్నామని సంఘీభావానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. మీరెట్టయితే ఎండ కూడా లెక్క పెట్టుకోరు, నేను కూడా ఎండ వాన ఏమీ లెక్క పెట్టుకోవడం లేదు. మీకోసం, మీ బిడ్డల కోసం పనిచేసే కూటమికి మద్దతు ఇస్తామని మరొక్కసారి మీ అందరి అభిమానం చూపించాల్సిందిగా కోరుకుంటున్నాను.